మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సో నవంబర్ మాసం మనకు విశేషంగా కార్తీక మాసం. సో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఓవరాల్గా? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. సింహరాశి ఈ రాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకుంటే 3వ స్థానంలో రవి సంచారం, అలాగే 8వ స్థానంలో శని సంచారం వీళ్ళ జీవితంలో నడుస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క స్థానాలు అనేటటువంటివి వీళ్ళ జీవితంలో చాలా అంటే సూర్యుడు వీళ్ళకు సింహరాశి వారికి బాగానే ఉన్నాడు. ఎందుకంటే సింహరాశికి అధిపతి అయినటువంటి రవి వీళ్ళ జాతకంలో చాలా మంచి పొజిషన్లోనే ఉన్నాడు. 3వ స్థానం శుభాన్ని కలిగించేటటువంటి స్థానం. కానీ శని అష్టమ స్థానంలో సంచరిస్తుంది. అష్టమ స్థానం అనేటటువంటిది ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంటుంది. ఎప్పుడూ కూడా హాస్పిటల్స్కు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు కావడము, బండ్ల మీదకి వెళ్ళి పడడం, వాహనాల ప్రమాదాలు జరగడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యం కొంచెం క్షీణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంపాదించిందంతా హాస్పిటల్స్కు, మందులకు, మెడిసిన్స్కు వాటికి ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాగే సింహరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక రాబోయేటటువంటి రోజుల్లో వృత్తి వ్యాపారాదుల్లో నష్టం రావడము, అనుకున్నటువంటి పనులు మెల్లగా నడవడము, దానివల్ల సఫర్ కావడము, రావాల్సిన డబ్బు ఆగిపోవడము, వృత్తి వ్యాపారాదులో నష్టం వాటిల్లడము, సరిగ్గా రన్ కాకపోవడం ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఈ మాసం కొద్దిగా జాగ్రత్త, కార్తీక మాసం కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. గుడ్ టైం స్టార్ట్ అవడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు, కాస్త పరిస్థితులన్నీ సర్దుమనడానికి? ముఖ్యంగా సింహరాశి వారికి ఏమిటి అని అంటే కనుక ప్రస్తుతానికి ఈ మాసం ఒక్కటి గడ్డు కాలం. మిగతా తర్వాత మళ్ళీ ప్లానటరీ పొజిషన్ చేంజ్ అవుతుంది, సూర్యుడు చేంజ్ అవుతాడు, నెలకు ఒకసారి సూర్యుడు చేంజ్ అవుతాడు. అలాగే మళ్ళీ వీళ్ళ జాతకంలో శని ప్రభావం అయితే సంవత్సరాంత కాలం వరకు ఉంటూ ఉంటుంది. ఈ గురు ప్రభావం అనేటటువంటిది ఈ మాసంలో రవి సంచారం అనేటటువంటిది మళ్ళీ తులాలో రవి సంచారం నడుస్తుంది. తులా నుంచి వృశ్చికంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. ప్రస్తుత కాలం ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ తర్వాత బెటర్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుందండి. వీళ్ళ సర్కిల్ అనేది ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుందంటారు? ఏదైనా పని జరిగేంత వరకు ఎవరికైనా చెప్పకూడదు అంటే సహజసిద్ధ వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సాధారణంగా? ముఖ్యంగా సింహరాశి వారు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని అంతర్గతంగా ఉంచుకోవాలి. ఏ విషయాన్ని కూడా వ్యక్తిగతంగా బయట పెట్టకూడదు. ఎప్పుడు బయట పెట్టాలి? మనం ఒక పనిని అనుకున్నాం, ఆ పని సక్సెస్ అయిన తర్వాత 10 మందికి చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది. కానీ నువ్వు పని చేస్తున్నా అని చెప్పేసి ముందుగానే 10 మందికి చెప్పావు అనుకో, ఆ పని అక్కడే ఆగిపోతుంది. అంటే నరదృష్టి వల్ల వీళ్ళకు పనులు ముందుకు వెళ్ళవు. కాబట్టి వీలైనంత వరకు జరిగేంత వరకు ఏ విషయాన్ని వీళ్ళు బయటకు చెప్పకూడదు. రెండవ విషయం ఏమిటి అని అంటే కనుక వీళ్ళు డాంబికానికి వెళ్ళిపోయి లేదా గొప్పలకు వెళ్ళిపోయి ఉన్నదంతా పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేసుకోవడం చాలా మంచిది. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక సింహరాశి వారికి సూర్యుడు బాగానే ఉన్నాడు. ప్రస్తుత కాలంలో వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదు అని అనుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం డబ్బులు సంపాదిద్దాం అనుకున్నా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అండి. సరే, ట్రంప్ ఎఫెక్ట్ వల్ల చాలా వరకు విదేశాల్లో ఉన్న ఉద్యోగాలు చాలా భయంగా బతుకుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ టైంలో ఉన్న గ్రాస్యత బట్టి అక్కడే ఉండటం బెటరా, వచ్చేయడం బెటరా ఏంటి? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తరహాలో ఏమిటి అని అంటే కనుక దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దేశ విధానాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వీళ్ళందరికీ ఏమిటి అంటే కనుక ఇప్పుడు ఇతర దేశాలతో యుద్ధ వాతావరణం మొదలవుతూ ఉంటుంది. ఇతర దేశాలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా వీలైనంత వరకు చర్చలను చేస్తూ ఉన్నారు. వాళ్లకు కావాల్సింది ఏంటో వాళ్ళు అడుగుతున్నారు, మనకు కావాల్సిందో మనం చెడుపుతూ ఉన్నాము. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా రిటర్న్ వచ్చేటటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్మెంట్స్ సరైన సమయం అంటారు ఇది?
తప్పకుండా పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళకు సూర్యుడు రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంతో కొంతవరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. అక్కడ వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు, వద్దు అని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి అంటే కనుక ఇవి దేశ రాజకీయ వ్యవస్థకు ఆధారంగా పడి ఉంటూ ఉంటాయి. కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల ఇరు సాన్నిహిత్యాల మధ్య జరిగేటటువంటి అవకాశవాదం వల్ల ప్రజల మీద ఒత్తిడి పడేటటువంటి అవకాశం. కాబట్టి అలాంటి తరహాలో ప్రజల మీద ఎక్కువగా భారం పడేటటువంటి అవకాశాలు విదేశీ ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి విధానాలు కావచ్చు. ఇప్పుడున్నటువంటి తరహాలో విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం అనేటటువంటి కష్టతరమే. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు మాత్రం ఇప్పుడు మన దేశంలోనే ఏదో ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాంటిది ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు కలిసి వస్తుందండి. ఓకే, ఇక రైతుల పరిస్థితి గురుగారు, పెట్టిన దానికి ఏదన్నా విశేషంగా? రైతుల పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురవడం వల్ల రైతులు కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి పంటలు పండుతాయి. కాకపోతే కొన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాలలోని కాదు, కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం వల్ల, కుండపోత వర్షం వల్ల వచ్చినటువంటి పంట చేతికి రాకుండా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వేసిన పంట చేతికి రాకపోవడము, దానివల్ల కొంతమంది రైతులు ఇబ్బందులు పడడము, అలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఇక చివరగా మరి ఏ పని చేసినా కూడా ఎక్కువగా ఆలస్యం లేకుండా కాస్త పనులు అనుకూలించాలన్నా, ధనం కాస్త నిలబడాలన్నా ఏదన్నా రెమెడీ ఉంటే తెలియజేయండి సార్. ముఖ్యంగా సింహరాశి వారికి ధనం నిలవాలన్నా, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి అని అనుకున్న సింహరాశి వారు చేసేటటువంటి ఒక చక్కనైనటువంటి రెమెడీ ఉంటుంది, పరిష్కారం. అది ఏంటి అంటే ఈ హోమానికి సంబంధించినటువంటి పరిష్కారం. సింహరాశి వారు మంగళ చండీ తంత్ర ప్రయోగం అనేటటువంటి చేయించుకోవాలి. ఎందుకంటే ఆ సింహరాశి వారు మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారికి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఫైనల్గా సింహరాశి వారు మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నింటి నుంచి బయటపడాలి అంటే మీకు బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే కనుక మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం. సో నిత్యం ఎటువంటి ఆలయాలు సందర్శిస్తూ ఉంటే బాగుంటుందంటారు సార్ సింహరాశి వాళ్ళు? ముఖ్యంగా వీళ్ళు సింహరాశి వారు అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకుంటూ రావాలి. అమ్మవారి క్షేత్రం కావచ్చు, వైష్ణవి అమ్మవారిది యొక్క దర్శనం. ఢిల్లీ నుంచి వైష్ణవి మాత అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. వైష్ణవి అమ్మవారి యొక్క ఆలయ దర్శనం కావచ్చు, లేదా చాముండేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం చిట్కుల, మెదక్ డిస్టిక్లో చిట్కుల చాముండేశ్వరి అనే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని దర్శించినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మెదక్లో మళ్ళీ ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారి యొక్క క్షేత్రం ఉంటుంది. ఆ ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న వీళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.